హాయ్ స్టూడెంట్స్, ఒకసారి మనం రియల్ నెంబర్స్ 1.1 ఫస్ట్ ఎక్సైజ్లో ఫిఫ్త్ సమ్ చేస్తున్నాం. పిల్లలు ఒకసారి చూడండి. షో దట్ వన్ అండ్ ఓన్లీ వన్ అవుట్ ఆఫ్ ఎన్ కామా ఎన్ ప్లస్ 2 ఆర్ ఎన్ ప్లస్ 4 ఈజ్ డివిజిబుల్ బై 3 వేర్ ఎన్ ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. మనం క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎన్ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ అయితే వన్ అండ్ ఓన్లీ ఎన్, ఎన్ ప్లస్ 2, ఎన్ ప్లస్ 4 ఈ 3 నెంబర్స్లో ఏదో ఒకటి వన్ అండ్ ఓన్లీ అంటే ఆ మూడిట్లో ఏదో ఒకటి డివిజిబుల్ బై 3 అని ప్రూవ్ చేయమని అడుగుతున్నాడు మనల్ని. అయితే ఐదర్ ఎన్, ఎన్ ప్లస్ 2 ఆర్ ఎన్ ప్లస్ 4 ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే, ఏదో ఓన్లీ వన్ మాత్రమే డివిజిబుల్ బై 3 అని మనం ప్రూవ్ చేయాలి. లెట్ ఎన్ ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఎన్ ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు కదా క్వశ్చన్లో, అదే తీసుకున్నాము. ఇఫ్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ అనేది ఏ ఫామ్లో ఉంటుందంట 3p, 3q, 3q ప్లస్ 1, 3q ప్లస్ 2 అనే ఫామ్లో ఉంది అని అనుకుందాం. అయితే కేస్ 1 ఎన్ ఈక్వల్ టు 3q. ఎన్ అనేది ఫస్ట్ 3q చేసుకున్నాను నేను. ఇక్కడ ఎన్ అనే ఎన్ ఈక్వల్ టు 3q అయితే ఎన్ ఈక్వల్ టు 3q. 3q ఈజ్ ద మల్టిప్లై ఆఫ్ 3. 3 ఇంటూ సమ్ 1 అనుకోవచ్చు, 2 అనుకోవచ్చు. 3 ఇంటూ 1 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12. అవన్నీ కూడా 3 చేత డివిజిబుల్ అవుతాయి కదా. సో దెర్ఫోర్ ఎన్ ఈజ్ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ ఒకసారి చూడండి, ఇది ఎన్ ప్లస్ 2 కదా నెక్స్ట్ వన్ అడిగింది. సో ఎన్ ప్లస్ 2 ఈక్వల్ టు 3q ప్లస్ 2. ఎందుకంటే ఎన్ ఈక్వల్ టు 3q, అప్పుడు ఎన్ ప్లస్ 1 అయితే ఏమవుతుంది 3q ప్లస్ 1 అవుతుంది. అదే ఎన్ ప్లస్ 2 అయితే ఏమవుతుంది 3q ప్లస్ 2. ఎల్హెచ్ఎస్లో 2 యాడ్ చేస్తే ఆర్హెచ్ఎస్లో కూడా 2 యాడ్ చేసాం. సో ఎన్ ప్లస్ 2 ఈక్వల్ టు 3q ప్లస్ 2. ఎన్ ప్లస్ 2 లీవ్స్ ద రిమైండర్ 2. ఎందుకంటే 3q బై 3 అనుకో, ఇది డివిజిబుల్ అవుతుంది. ప్లస్ 2 రిమైండర్ 2 మిగిలిపోతుంది కదా మనకి. ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. పిల్లలు చూడండి, అర్థమవుతుందా? సో ఆర్ ఈక్వల్ టు 2, రిమైండర్ 2 మిగిలిపోతుంది. సో ఎన్ ప్లస్ 2 నాట్ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ ఎన్ ప్లస్ 4. ఆర్హెచ్ఎస్లో 4ని యాడ్ చేసినప్పుడు ఎల్హెచ్ఎస్లో కూడా 4ని యాడ్ చేయాలి కదా. 3q ప్లస్ 4, 3q ప్లస్ 3 ప్లస్ 1, 3 ఇంటూ క్యూ ప్లస్ 1 ప్లస్ 1. ఇక్కడ ఇది p అనుకుందాం, 3p ప్లస్ 1. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తుంది ఎన్ ప్లస్ 4 లీవ్స్ రిమైండర్ 1. ఎన్ ప్లస్ 4 అనేది 1 రిమైండర్. సో ఎన్ ప్లస్ 4 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 5. 3 not divisible by 3. Therefore one and only n is divisible by 3. Therefore one and only n is divisible by 3. మనల్ని అదే కదా అడిగాడు క్వశ్చన్లో. అలాగే ఇక్కడ మనం ఇంకా n ఈక్వల్ టు 3q ప్లస్ 1 తీసుకోలేదు, 3q ప్లస్ 2 తీసుకోలేదు. ఈ రెండు కేసుల్లోనూ కూడా మనం ప్రూవ్ చేయాలి. ఓన్లీ ఒకటి మాత్రమే డివిజిబుల్ బై 3 అని, అది కూడా ప్రూవ్ చేద్దాం. చూడండి. ఓకే, కేస్ 2 ఇక్కడ చూడండి, n ఈక్వల్ టు 3q ప్లస్ 1. ఇందాక n వాల్యూ 3q మాత్రమే, ఇక్కడ ఏంటి ఇప్పుడు n వాల్యూ 3q ప్లస్ 1. అర్థమవుతుందా? సో ఎన్ ఈక్వల్ టు 3q ప్లస్ 1. ఎన్ లీవ్స్ ద రిమైండర్ 1. దేర్ ఫోర్ ఎన్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. అక్కడ వరకు అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ ఎన్ ప్లస్ 2. ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ప్లస్ 2ని యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఆర్హెచ్ఎస్లో కూడా 2ని యాడ్ చేయాలి కదా. 3q ప్లస్ 3. 3ని కామన్ తీసామనుకో q ప్లస్ 1. ఇదేంటి 3 ఇంటూ సంథింగ్. 3 ఇంటూ సంథింగ్ అనేది 3 చేత డివిజిబుల్ అవుతుంది కదా. ఎన్ ప్లస్ 2 ఈజ్ మల్టిపుల్ బై 3. దేర్ ఫోర్ ఎన్ ప్లస్ 2 ఈజ్ డివిజిబుల్ బై 3. ఎన్ ప్లస్ 4. ఇప్పుడు 3q ప్లస్ 1 ప్లస్ 4, 3q ప్లస్ 5. దీన్ని నేను 3 ప్లస్ 2 రాస్తున్నాను. అప్పుడు ఇదేంటి 3p ప్లస్ 2 అనుకుందాం, రిమైండర్ 2. ఎన్ ప్లస్ 4 లీవ్స్ ద రిమైండర్ 2. దేర్ ఫోర్ ఎన్ ప్లస్ 4 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. ఓన్లీ ఎన్ ప్లస్ 2 ఈజ్ డివిజిబుల్ బై 3. ఈ కేసులో ఏమవుతుంది మనకి ఎన్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 అయితే ఓన్లీ ఎన్ ప్లస్ 2 మాత్రమే డివిజిబుల్ బై 3. మిగిలిన 2 నెంబర్స్ నాట్ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ కేస్ 3 చూడు, n ఈక్వల్ టు 3q ప్లస్ 2. అర్థమవుతుందా నీకు? ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి జాగ్రత్తగా విను, చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది. n లీవ్స్ ద రిమైండర్ 2. ఇక్కడ ఆల్రెడీ n లీవ్స్ ద రిమైండర్ 2. సో n ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. n ప్లస్ 2. ఇక్కడ 4 అయినా కూడా అవుతుందా? 3 ప్లస్ 1 చూడు ఒకసారి. n ప్లస్ 2 ఈజ్ లీవ్స్ ద రిమైండర్ 1. దేర్ ఫోర్ n ప్లస్ 2 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. ఇప్పుడు n ప్లస్ 4, 3q ప్లస్ 2 ప్లస్ 4, 3q ప్లస్ 6. ఇందులోంచి నేను 3 కామన్ చేశాను అనుకో, 3 ఇంటూ క్యూక్యూ ప్లస్ 2, 3 2s are 6. సరిపోయిందా? n ప్లస్ 4 ఈజ్ మల్టిపుల్ బై ద 3. n ప్లస్ 4 ఈజ్ డివిజిబుల్ బై 3. దేర్ ఫోర్ ఓన్లీ n ప్లస్ 4 ఈజ్ ద డివిజిబుల్ బై 3. మనం ఈ 3 కేసెస్లో కూడా మనకి ఓన్లీ ఏదో ఒకటి మాత్రమే, ఐదర్ n ఒకసారి, n ప్లస్ 2 ఒకసారి, n ప్లస్ 4 ఒకసారి డివిజిబుల్ బై 3. సో మనం ఏం చేసాం, ఇచ్చిన క్వశ్చన్ని ప్రూవ్ చేసాం. పిల్లలు, ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.